శివ మహాపురాణంలో శతరుద్ర సంహితను 42nd చాప్టర్. ఇక్కడ పరమేశ్వరుడు యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల అవతార వర్ణన గురించి చెప్పబడింది. నందీశ్వర ఉవాచ అవతారానాశృణు విభో ద్వాదశ ప్రమితాన్ పరాన్ జ్యోతిర్లింగ స్వరూపాన్ వై నానోతికార కాన్ముని. నందీశ్వరు వారు మళ్ళీ ఈ సనత్ కుమారుడికి చెప్తున్నారు, ఓ మునీంద్ర, ఇప్పుడు నేను ఆ పరమేశ్వరుడు సర్వవ్యాపి అయిన ఆయన 12 జ్యోతిర్లింగ స్వరూపాలుగా అవతరించిన వాటి వర్ణన నేను చేస్తాను అని. సౌరాష్ట్రే సోమనాథశ్చ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జాయిన్యాం మహాకాల ఓంకారే చ అమరేశ్వర. సౌరాష్ట్రంలో సోమనాథుల్లాగా, శ్రీశైలంలో మల్లికార్జున్లాగా, ఉజ్జయినిలో మహాకాలుల్లాగా, ఓంకారంలో అమరేశ్వరుడులాగా, కేదారో హిమవత్పృష్ఠే డాకిన్యాం భీమశంకర, వారణాస్యాం చ విశ్వేశ్వర త్రయంబకో గౌతమి తటే. అలాగే హిమాలయాల దగ్గర కేదారులాగా, డాకిని ప్రదేశంలో భీమశంకరుడిలాగా, వారణాసి అంటే కాశీలో విశ్వనాథుడిలాగా, గౌతమి తటి దగ్గర త్రయంబకేశ్వరుడిలాగా, వైద్యనాథాచితా భూమౌ నాగేశో దారుకావనే సేతుబందే చ రామేశో గుష్మేశ్చ శివాలయే. అలాగే చితాభూమి దగ్గర వైద్యనాథుడిలాగా, దారుక ఆ వనాలలో నాగేశ్వరుడిలాగా, సేతుబంధనం దగ్గర రామేశ్వరులాగా, అలాగే శివాలయంలో భూష్మేశ్వరులాగా ఈ 12 జ్యోతిర్లింగ స్వరూపాలుగా పరమేశ్వరుడు అవతరించాడు. అవతార ద్వాదశక మేతచ్చంబోహ పరమాత్మనః సర్వానందకరం పుంసాం దర్శన స్పర్శనాన్మునే. అవతారాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నామానికి, రూపానికి, గుణానికి అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు, సర్వవ్యాపిగా అనాదిగా ఉంటున్నవాడు పరమాత్మ. కానీ ఎందుకు తీసుకుంటున్నాడంటే భక్తుల్ని ఉద్ధరింప చెయ్యటానికి. జ్ఞానాన్ని సంపాదించుకుని పరమపదం పొందే స్థితిలో మనం అందరం లేవు కాబట్టి, భక్త వాత్సల్యుడు కాబట్టి ఆ కృప కారణంగా ఇలా ఈ లింగాల రూపంలో ఉద్భవించాడు. అయితే ఇక్కడ అందుకే ఆ పరమాత్మ రూపమైన ఈ 12 ఏవైతే జ్యోతిర్లింగ అవతారాలు ఉన్నాయో వాటిని దర్శించుకున్నంత మాత్రాన, వాటిని స్పర్శించుకున్న మాత్రాన సకల ఆనందాలు కలుగుతాయి. కళ్యాణదాయకమైన నామాన్ని ఉచ్చరించినంత మాత్రానే కలుగుతుంది. వెళ్ళగలిగితే, దర్శించగలిగితే, అక్కడికి వెళ్ళి మళ్ళీ స్పర్శించగలిగితే, ఆ సన్నిధిలో నిలవగలిగితే ఆనందమే లభిస్తుంది. తత్రాద్య సోమనాథో హి చంద్రదుఃఖక్షయంకర క్షయాకృష్టాదిరోగానాం నాసకాః పూజనాన్ముని. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథుడు, ఆ జ్యోతిర్లింగం చంద్రుడొక్క దుఃఖాల్ని నశింపచేసింది. అలాగే దాన్ని పూజించుకోవటం కదా, అంటే సోమనాథుడిని పూజించుకుంటే క్షయ, కుష్టి ఇట్లాంటి రోగాలన్నీ కూడా నశించిపోతాయి. శివవతారః సోమేశో లింగరూపేణ సంస్థితః సౌరాష్ట్రే శుభదేశో చే శశీనా పూజితః పురః. ఈ సోమేశ అన్న ఈ శివావతారం చాలా అందమైన రూపం సౌరాష్ట్రంలో ఉంది. ఆ లింగ రూపంలో స్థితుడై ఉన్న పరమేశ్వరుని పూర్వకాలంలో చంద్రుడు పూజించుకున్నాడు. చంద్రకుండం చ తత్రైవ సర్వపాప వినాశకం తత్ర స్నాత్వా నరో ధీమాన్ సర్వరోగేహ ప్రముచ్యతి. అక్కడ మళ్ళీ చంద్రకుండం అంటే ఏదైతే నీరుది ఒకటి ఉంటుంది. ఆ కొలంలో ఎవరైతే చంద్రకుండం అక్కడ ఉందో అక్కడ ఎవరైతే స్నానం చేస్తున్నారో ఆ స్నానం చెయ్యగలిగిన వాళ్ళకి ఏం లభిస్తుంది అంటే సర్వపాపాలు అన్నీ తొలగిపోతున్నాయి సమస్తము. అందుకే ఇష్టపూర్వకంగా ఇప్పుడు అదే క్రతువు, అదే పని ఇష్టంగా చేసి, భక్తిభావంతో చేసి, శ్రద్ధతో చేసి, ఇక్కడ ఇది చేయటం ద్వారా నన్ను పరమాత్మ కరుణిస్తున్నాడన్న భావనలో ఎవడైతే చేస్తాడో వాడికి ఇంకా మిగిలేదేమి ఉండదు, పాపం తొలగిపోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ బుద్ధిమంతులైన వాళ్ళు అంతలాగా భక్తి శ్రద్ధతో స్నానం చేసినంత మాత్రం చేతనే సకల రోగాల నుంచి కూడా వాళ్ళకి ముక్తి లభిస్తుంది. సోమేశ్వరం మహాలింగం శివస్య పరమాత్మకం దృష్ట్వా ప్రముచ్యతే పాపాత్ భుక్తిం ముక్తిం చ విందతి. ఆ పరమేశ్వరుడు యొక్క ఆ లింగ స్వరూపం ఏదైతే ఉన్నదో
దాన్ని దర్శించినంత మాత్రాన పాపాల నుంచి ముక్తి లభిస్తుంది. పైగా ఈ పాపాలు తొలగిపోవటమే కాకుండా ఇహలో ఇంకా బ్రతికి ఉండగానే భోగప్రాయమైనట్టుగా అన్నీ నీకు అనుకూలంగా లభిస్తూ ఉంటాయి. అలాగే మరణానంతరం మోక్షం అంటే భోగ మోక్ష రెండూ ప్రసాదిస్తూ ఉంటుంది. మల్లికార్జున సంజ్ఞశ్చ అవతారः శంకరస్య వై ద్వితీయः శ్రీగిరో తాత భక్తాభిష్ట ఫలప్రదః. యొక్క రెండో అవతారమైన మల్లికార్జునుడు శ్రీశైలంలో ఎక్కడైతే ఉన్నాడో అది భక్తుల యొక్క మనోవాంఛిత అంటే మనస్సులో ఏదైతే కోరికున్నదో అది కూడా నెరవేరు అంటే నువ్వు అడగక్కర్లే, మనసులో ఉన్నవన్నీ కూడా నెరవేరిపోతాయి. సంస్థుతో లింగరూపేణ సూతదర్శనహేతుతः గతస్తత్ర మహాప్రీత్య సా శివః స్వాగిరేర్ముని. అందుకే ఆ పరమేశ్వరుడు ఈ అవతార రూపంలో ఉన్న అక్కడికి వెళ్ళగలట అంటే ఏ ప్రదేశంలో ఉన్నదాన్నైనా సరే ఈ జ్యోతిర్లింగాల రూపంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాన్ని దర్శించినంత మాత్రం చేత కూడా మనకి ముక్తి లభిస్తుంది, పాపాలు తొలగిపోతాయి మూలాల నుంచి. ఈ ప్రదేశం దగ్గర కార్తికేయుడు ఉండేవాడు. అయితే కైలాసం నుంచి పరమేశ్వరుడు ఆ కార్తికేయుడిని చూడటానికి చాలా ప్రీతిపూర్వకంగా శ్రీశైలానికి వచ్చాడు. వచ్చి మళ్ళీ కరుణించటం భక్తులకి కూడా ఉద్ధరింప చెయ్యటానికి లింగ రూపంలో అక్కడే ఉండిపోయాడు. జ్యోతిర్లింగం ద్వితీయం తద్దర్శనాత్ పూజనాన్ ముని మహాసుఖకరం చాంతే ముక్తిదం నాత్ర సంశయ. అందుకే ముని ఈ రెండవ జ్యోతిర్లింగ స్వరూపం ఏదైతే ఉందో మహాకాలుడు, ఇక్కడ అన్ని సుఖాలు లభిస్తాయి దర్శన మాత్రం చేత. అలాగే అంత్య సమయంలో సందేహం లేకుండా ముక్తే లభిస్తుంది. మహాకాలాభీదస్ తాతావతారः శంకరస్య వై ఉజ్జాయిన్యాం నగర్యాం చ బభూవ స్వజనావనః. అయితే ఈ పరమేశ్వరుడు యొక్క మూడో అవతారం ఏదైతే ఉందో ఈ లింగస్వరూపం ఉజ్జాయిని మహాకాలుడులాగా అది భక్తులు ఇంకా రక్షణగా కవచంలాగా నిలబడతాడు. అందుకే ఇక్కడ దీన్ని మళ్ళీ పూర్వకాలంలో రత్నమాల అని అంటే ఆ స్థానంలో పైగా నివాసం చేస్తూ ఉండేవాడు. దూషణాఖ్యాసురం యస్తు వేదధర్మ ప్రమర్దకం ఉజ్జాయిన్యాం గతం విప్రత్ విషీన్నం సర్వనాశనం వేద విప్రాసుతధ్యాతో ఓంకారే నైవ సదృతం భస్మాసత్ కృతావాస్తం చ రత్నమాల నివాసినం. ఏదైతే రత్నమాల అన్న ప్రదేశంలో నివసించే భూషణుడు అన్న అసురుడు ఉజ్జాయినికి వచ్చాడు. అతడు వైదిక ధర్మాల్ని నశింపచేస్తూ పైగా విప్రవర్లకి ద్రోహిగా సమస్తాన్ని నశింపచేస్తున్నాడు. అప్పుడు వేద అన్న బ్రాహ్మణుడు పుత్రుడు శివుణ్ణి ధ్యానించాడు. ఇలా ధ్యానిస్తే అదే సమయంలో ఆ పరమేశ్వరుడు ఒక్క హుంకారంతోనే అంటే ఒక్క శబ్దం ద్వారా ఆ ధ్వని ఏదైతే వచ్చిందో దానితోనే ఆ హుంకార మాత్రం చేతనే అదే సమయంలో అతడు భస్మమైపోయాడు ఆ అసురుడు. తం హత్వా సా మహాకాలో జ్యోతిర్లింగ స్వరూపతః దైవేహ సా పార్తితో ఉత్తిష్టత్ స్వభక్త పరిపాలకః. ఈ ప్రకారంగా దైత్యుని వధించిన తర్వాత దేవగణాల యొక్క ప్రార్థన మేరకు భక్తజనాల్ని రక్షించటానికి మహాకారుడు అన్న జ్యోతిర్లింగ స్వరూపంగా ఉజ్జయినిలో ప్రతిష్ఠింపబడ్డాడు ఆ పరమేశ్వరుడు. మహాకాలాయం లింగం దృష్ట్వా అర్చయా ప్రయత్నతః సర్వాన్ కామాన్నవాప్నోతి లభతే పరతో గతిం. అయితే ఇక్కడ ఏదైతే మహాకాలుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రతిష్ఠించబడ్డాడో ఆ లింగాన్ని ఎవరైతే ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు యాదృచ్ఛికంగా అనుకోకుండా అక్క పక్కకి వెళ్ళటం లేకపోతే ఎవరో బలవంతంగా తీసుకెళ్ళటం అట్లా చేయటం కాదు. అంటే ఏదన్నా సరే నీ ప్రయత్నం ఉండాలి, నీ కోరిక ఉండాలి, నీ కృషి ఉండాలి, ఆ ఫలితం అనన్యంగా ఉంటుంది ఎప్పుడు. అందుకే ప్రయత్నపూర్వకంగా ఎవరైతే దాన్ని దర్శించుకుంటూ ఉంటున్నారో ఆ దర్శించినంత మాత్రం చేత ఆరాధించినంత మాత్రం చేత సకల కోరికలు ఫలించిపోతాయి. పైగా చివరన అంత్యంలో ఆ పరమాత్మ యొక్క ముక్తి లభిస్తూ ఉంటుంది. ముక్తి లభించటం అంత సులభమైంది కాదు, కానీ గతి స్థితి మారుస్తుందంటే ఏది చూడాలో ఏది చెయ్యాలో అవి నువ్వు చేస్తూ ఉంటే ప్రయత్నపూర్వకంగా పూజించటము. అందుకే నీకు సకల కోరికలు ఇక్కడ కోరికలు అనేవి కూడా మళ్ళీ ధర్మపరంగా ఉంటాయి.
సకామ నుంచి నిష్కామకి వెళ్ళిపోయే స్థితిలో ఉంటాయి. అందుకే చివర్లా ఉత్తమమైన గతి అన్నది కూడా లభిస్తుంది. ఓంకారः పరమేశానో ధృతः శంభోః పరాత్మనः అవతారశ్చతుర్థో హి భక్తాభీష్టఫలప్రదః. నాలుగో జ్యోతిర్లింగ రూపము పరమాత్మది. అయితే ఇది ఓంకారం దగ్గర అమరేశ్వర. అయితే ఇక్కడ అమరేశ్వరుల్లాగా ప్రసిద్ధి చెందిన ఇది భక్తుల యొక్క కోరికల్ని ఇస్తుంది. అంటే ఫలప్రదాయిని. ఏదైతే కోరుకుంటున్నావో అదంతా నీకు వచ్చేస్తుంది. ఎక్కడికెళ్తే అక్కడికి కోరుకుంటే వచ్చేస్తుంది కదా! అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా కొన్ని కొన్ని ప్రదేశాలకి నేను వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళిపోతానా? ఎక్కడో ఒక్కడ అనుగ్రహం ఉండే ఏదైతే పరమేశ్వరుడు లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అంటే ఇది కుడతానికి అక్కడికెళ్ళి పర్మిషన్ తెచ్చుకుందని కాదు. కొన్ని కొన్ని నా కర్మల కారణంగా, నా వాసనల కారణంగా నేను ఏవైతే చేసి ఉన్నానో, అవి నేను మళ్ళీ అనుభవించాల్సిందే. అలాగే కొన్ని కొన్ని క్షయమైన కారణంగా కొన్ని నాకు మళ్ళీ లభిస్తూ ఉంటాయి. ఆ సంస్కారాల కారణంగా ఈ వికారాల రాహిత్యంగా నేను ఉండే కారణంగా సాధన సిద్ధి వైపుకి తీసుకెళ్తున్నట్టుగా అందుకు ఇవి వెళ్ళటాలు ఇవి చూట్టాలన్నవి అలా సంభవిస్తాయి. డబ్బులున్నాయి కదా ఎక్కడికన్నా వెళ్ళిపోతాను పబ్‌కి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఇంకో దేశానికి ఏదో ఔటింగ్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాను అంటే అక్కడ దాకా వెళతావుగా నీ శరీరం సహకరించదు ఏదో అవుతూ ఉంటుంది దర్శించలేవు. అంటే అర్హత పాత్రత బట్టి ఎలా అయితే ఉంటుందో కొన్ని కొన్ని నీలో తొలగిపోతూ ఉన్నప్పుడు ఆ బుద్ధి పుడుతుంది. అక్కడికి వెళ్ళగలుగుతావు. అక్కడ దర్శించగలుగుతావు. అక్కడ అనుభవాన్ని పొందగలుగుతావు. అందుకే భక్తులొక్క కోరికల్ని నెరవేరుస్తుంది. విధినా స్థాపితో భక్త్యా స్వలింగాత్ పార్థివాన్ ముని ప్రాదుర్భూతో మహాదేవో వింధ్యకామ ప్రపూరకః. అలాగే ఇది ఈ లింగం ఏదైతే ఉందో వింధ్య పర్వతపు మనోరథాల్ని తీర్చి ఆ మహాదేవుడు ప్రకటింపబడ్డాడు. అప్పుడు మళ్ళీ దేవతల ప్రార్థనతో భుక్తిని, ముక్తిని ప్రసాదించటానికి భక్తి యొక్క వాత్సల్యానికి లొంగిపోతాడు పరమాత్మ. అందుకని ఆ పరమేశ్వరుడు ఆ లింగ రూపంలో అక్కడ ఆవిర్భవించాడు. అంటే ఏదన్నా సరే అడగాల్సిన విధానంగా అడగటానికి అర్హత, పాత్రత ఉన్నట్టుగా అడగకుండానే ఇస్తాడు. ఎలా అయితే అమ్ముంది నేను అడిగితే పెట్టి అడగకుండా పెట్టకుండా ఊరుకుంటుందా? లేదు. కనిపెట్టుకుని ఎలా ఉంటుందో పరమాత్మ కూడా అలా ఉన్నాడు గాబట్టే మనం ఎలా వ్యవహరిస్తున్నా మనకన్నీ ఇంకా సాగుతూనే ఉన్నాయి. గమనించుకోవాలి. दैवेह सम्प्रार्थितस्तत्र द्विधा रूपेण संस्थितः भुक्तिमुक्तिप्रदो लिङ्गरूपो वै भक्तवत्सलः प्रणवे चैवाचोङ्कारनामासिल् लिङ्गमुत्तमं పరమేశ్వరనామాసీత్ పార్థివశ్చ మునీశ్వరః. ఈ దేవత గణములందరూ కూడా ప్రార్థించగా భక్తుల్ని ఉద్ధరించటానికి కూడా ఆ లింగ రూపంలో అక్కడే స్థాపించబడిన ఆ పరమేశ్వరుడు ఇక్కడ కృప అన్నది ప్రసరింపచేస్తూ ఉంటాడు. ఎలా అయితే సూర్యుడు వస్తున్నాడు, ఆ కిరణాలు నాకు పడాలి అంటే, ఆ సమయానికి లేచి నేను బయటికి రావాలి. ఇంట్లోకి రాలేవు కదా! ఇంట్లోకైనా ఆ కిటికీలో తలుపులు తీయటమన్నా నాకు తెలియాలి కదా! ఇవి ఎవరైతే చేస్తున్నారో అందుకే లింగ రూపంలో స్థితుడైన భక్తుల మీద కృపని కురిపించటానికి భోగమోక్షాలు రెండూ ఇస్తాడు పరమాత్మ. అంటే ఏ జ్యోతిర్లింగాల్ని తీసుకున్నా సరే అన్నిటికీ వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్తే నా పని అవ్వలేదు ఇంకోటి కూడా ఇట్లా ఉన్నవాడికి ఎక్కడికెళ్ళినా పని అవ్వదు. ఎందుకు? ఎందుకు వెళ్తున్నావు? ఎక్కడ? ఏమిటి? ఎలా? ఇవన్నీ కూడా అంతర్మదనం ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే నాకు ఇచ్చిన వాటికి కూడా నేనెప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. నేను అడగకుండానే చాలా ఇచ్చాడు. అది గమనించుకోవాలి. మళ్ళీ అక్కర్లేని కోరికల కోసం మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిపోయి అడిగేస్తాను. ఇక్కడి దాకా వెళ్ళి అడిగేస్తాను. ఇక్కడ అడిగితే ఇవి నాకు ఇవ్వలేదని కాదు. ఏదైనా సరే నిన్ను ఉద్ధరింపటానికి పైగా భక్తి వాత్సల్యం అన్నప్పుడు పిల్లవాడు కత్తి అడిగితే తల్లి ఇచ్చేస్తుందా? అడిగాడు కదా! అని లేతే ఇంకోటి చేస్తుందా? లేదే. అంటే పరమాత్మ కూడా నీకు ఏది అవసరమో, ఏ సమయానికి అవసరమో అంతకన్నా ఎక్కువగా ఇస్తాడు. నీకన్నా బాగా నిన్ను కనిపెట్టుకుని ఉంటున్నవాడన్న విశ్వాసం నీలో ఉండాలి. అది చెదిరిపోకూడదు. సుఖం వస్తే ఒకలాగా, దుఃఖం వస్తే ఒకలాగా అన్నట్టు బెంబేలెత్తిపోకూడదు. ఏదొచ్చినా నా క్షేమం కోసమే ఇది ఇలా జరుగుతుంది. ఎక్కడో నేను కొంచెం సవరించుకునేలాగా నాకు ఇంకో అవకాశం ఇచ్చాడు. నా కర్తవ్యాన్ని నేను విస్మరించకూడదన్న భావనలో ఆలోచన ఉండాలి. అందుకే మునీశ్వర ఇక్కడ ప్రణవంలో ఓంకార నామంలో స్థితమైన ఆ పరమేశ్వరుడు ఓంకారేశ్వరుడు.
ఈ నామంతో కూడా ప్రసిద్ధి చెందాడు. అంతే ఇక్కడ పార్థివ లింగంలో పరమేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు. ప్రతి ఒక్కదానికి ఒక ప్రాముఖ్యత ఉంది. భక్తాభీష్టప్రదోజ్ఞేయో యోపి దృష్టో అర్చితో ముని జ్యోతిర్లింగే మహాదివ్యే వర్ణితీతి మహాముని. అయితే ఇదేదో ఒకటేమో ఓంకారేశ్వరుడు అని చెప్పారు, ఇది ఉత్తమమైనది. ఇంకొకటి రెండవది పార్థివ లింగము. ఈ రెండు పేరులతో ప్రసిద్ధి చెందిన అది ఎవరు? పరమాత్మ. అందుకే మునీంద్ర, ఈ రెండిట్లో దేన్ని దర్శించుకున్నా సరే, దేన్ని పూజించుకున్నా సరే, భక్తుల యొక్క అభిలాష ఏదైతే కోరికతో చేస్తున్నావో అది నీకు తప్పకుండా లభిస్తుంది. అందుకే మహాముని ఈ రెండు కూడా మహాదివ్య జ్యోతిర్లింగాలుగానే వర్ణించి నీకది చెప్పాను. అంటే ఇది ఎక్కువ అది తక్కువ అని కాదు, రెండు ఒకటే, ఉన్నది పరమాత్మే. ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువగా ఎప్పుడు ఉండడు, సర్వంతర్యామి, ఉన్నది ఎప్పుడు ఆ పరమాత్మే. నరనారాయణాఖ్యో యావతారో హరేర్ముని తత్ప్రార్థితః శివస్తత్సేహ కేదారే హిమభూధరే. అయితే ఇక్కడ ఏవైతే జ్యోతిర్లింగాలు చెప్పారో ఇవి వర్ణించారు. తర్వాత ఆ పరమాత్ముడైన పరమేశ్వరుడు యొక్క 5వ అవతారము కేదారేశ్వరుడు, ఆ స్వామి. అంటే ఇక్కడ ఏదైనా సరే ఆ పరమాత్మ అవతారం తానే తీసుకున్నాడు. మళ్ళీ అది ఎక్కడికి చెందాలో, ఎవరు వెళ్ళాలో అన్నది కూడా ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటే తప్పితే అది జరగదు. అందుకే ఇక్కడ నరనారాయణులన్న అవతారాల రూపంలో మళ్ళీ అక్కడ మళ్ళీ నివాసుల ద్వారా ప్రార్థింపబడి ఇక్కడ మళ్ళీ కేదారనామంలాగా స్థాపించబడ్డాడు, నరనారాయణుల ద్వారా పూజింపబడ్డాడు. తాభ్యాం చ పూజితో నిత్యం కేదారేశ్వర సంఖ్యకః భక్తాభీష్టప్రదః శంభుర్దర్శనాత్ అర్చనాదపి. అంటే ఈ ఏవైతే ఉన్నాయో కేదారేశ్వర అన్న జ్యోతిర్లింగాన్ని ఎవరైతే పూజించుకుంటున్నారో ఈ నరనారాయణులు ఇద్దరు పూజించారు ఆ కేదారేని. అందుకే ఆయన దర్శనం చేత, ఆయన అర్చన చేత భక్తుల మనోరథాలు పూర్ణమైపోతూ ఉంటాయి. అస్య ఖండస్య సా స్వామి సర్వేషోపి విశేషతః సర్వకామ ప్రదస్తాత సో అవతార శివస్య వై. అందుకే మునింద్ర, పరమేశ్వరుడు అంటే లెక్క పెట్టలేనన్ని అవతారాలు తీసుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా కొన్ని విశేషమని చెప్తారు. ఆ విశేషంలో కూడా భక్తిలో లోపం ఉండకుండా ఎవరైతే ఆ పరమాత్మను పూజిస్తున్నారో దాని ద్వారా ఎప్పుడూ కూడా కళ్యాణదాయకమే అవుతుంది. అందుకే విశేషంగా ఈ ఖండము ఆ స్వామి నిలయము. అవతారాలు సర్వాభిష్ట ప్రదాయకమవుతాయి. ఏ అవతారమైనా సరే విశేషంగా ఆ కేదారఖండం అన్నది ఆ స్వామి విశేషంగా ఉంటాడు. కొన్ని ప్రదేశాల్లో కొన్ని క్రతువులు జరిగిన కారణంగా, కొన్ని ఘటనలు సంభవించిన కారణంగా దానికి ఇంకా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే భక్తులకి మనోకామనాలన్నీ కూడా అక్కడ నెరవేరిపోతూ ఉంటాయి. భీమశంకర సంఖ్యస్తు షష్ఠ శంభోర్మహాప్రభో అవతారో మహాలీలో భీమాసుర వినాశన. అలాగే ఆరో లింగం ఏమైతే ఉందో భీమేశ్వరుడు. ఈ భీమేశ్వరుడు కూడా జ్యోతిర్లింగమే. అయితే ఇక్కడ భీమశంకరుడులాగా ప్రసిద్ధికెక్కాడు. ఈ అవతారం కూడా లీలా భాగమే, మహా అవతార లీల అంటారు. ఇక్కడ మళ్ళీ భీమ అన్న అసురుడు యొక్క వినాశనం జరిగింది. సుదక్షిణాం భిత్యం భక్తాం కామరూపేశ్వరం నృపం యోరరక్షాధూతం హత్వాసురం తం భక్త దుఃఖదం. అలాగే భీమశంకరుడు అంటే ఇక్కడ ఈ భీమశంకరుడు ఏం చేస్తాడు? మళ్ళీ భక్తుల యొక్క దుఃఖాన్ని తొలగించేస్తాడు. అద్భుతమైన దైత్యుణ్ణి వధించిన తర్వాత మళ్ళీ సుదక్షిణ అన్న నామ భక్తుడు ఏదైతే రాజుడు రక్షణ కోసమే అక్కడికి వచ్చాడా పరమాత్మ. భీమశంకర నామాస డాకిన్యాం సంస్థిత స్వయం జ్యోతిర్లింగ స్వరూపేణ పాతితస్తేన శంకర. భీమాసురుడి దగ్గర బాధించబడుతున్న ఆ పరమేశ్వరుడు యొక్క భక్తుడైన రాజు ఈయన సుదక్షిణుడు అన్న రాజు ప్రార్థించగా స్వయంగా పరమేశ్వరుడే అక్కడికి వచ్చాడు, ఆ ప్రదేశానికి వచ్చి ఆయన్ని వధించడము, ఈ జ్యోతిర్లింగ స్వరూపంగా నివసించడం. అందుకే అక్కడ చాలా విశేషమైనది. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 42nd చాప్టర్లో 29 శ్లోక సంపూర్ణం.